కట్టుకున్నవాడిని ప్రేమించినా నువ్వు మోసపోతావు. కట్టుకున్నవాడు విడిచిపెట్టేసి కన్నబిడ్డలు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికో కాదు, బంధువుల దగ్గరికి వెళ్తాం. అప్పుడు దాకా బంధువులు గుర్తుంచుకోరు. ఆడు నాకు అన్నయ్య, నాకు సంబంధం లేదు, ఆడు నా తమ్ముడు, నాకు ఆడి సంబంధం లేదు, మా అక్క మాకు సంబంధం లేదు, మా మేనగోళ్ళ సంబంధం లేదు అంటే ఇప్పటిదాకా నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త నీతో కలిసి ఉన్నారు చెప్పు. నీ బిడ్డలు, నీ భార్య అందరూ నిన్ను విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు బంధుమిత్రులు గుర్తొస్తారు. దేవునికి స్తోత్రం. ఆ బంధువుల దగ్గరికి వెళ్తావు. బంధువుల దగ్గరికి వెళ్తే ఆ బంధువులు ఏం చేస్తారట? బంధువుల్ని ఇప్పుడు బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళగలిగావంటే నువ్వు బిడ్డల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే వాళ్ళని ప్రేమించి నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు నమ్మి వెళ్తున్నావు. నువ్వు వాళ్ళు నమ్మి వెళ్ళినా వాళ్ళు కూడా నిన్ను ఏం చేస్తారంట? నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా. ఏం చేశారంట వాళ్ళు? ద్రోహం చేస్తారు. నువ్వు ఈ లోకంలో ఎవరిని నమ్మినా, దేవునికి స్తోత్రం, ఈ లోకంలో నువ్వెవరిని నమ్మినా వాళ్ళు నీకు ద్రోహమే చేస్తారు, నీకు మేలు చేయరు. ఇది గ్యారంటీ అండి, ఇది వాస్తవము, ఇది సత్యము. ఈ లోకంలో నువ్వెవరిని ప్రేమిస్తున్నావు, నువ్వెవరిని నమ్ముతున్నావు? అర్థమవుతుందా? దేవుని మాట నీకు అర్థమవుతుందా? దేవుని స్వరము నీకు వినబడుతుందా? దేవుని స్వరమును వింటున్న మాత్రమేనా, తింటున్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు వినాలి, తినాలి. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఈ లోకంలో ఎవరిని మీద ఆనుకున్నావో, ఎవరిని నమ్ముతున్నావో, ఎవరిని ఆశిస్తున్నావో ఒక్కసారి అర్థం చేసుకుంటే నువ్వు నిన్ను మోసం చేసే వాళ్ళని నమ్ముతున్నావు. దేవునికి స్తోత్రం. గుర్రంట, హల్లెలూయా, పెద్ద ఆయన చెప్తున్నాడు అనుభవంతో. గుర్రంట, మరి నువ్వెవరివి? మీరెవరండి? మనం ఎవరు? కాదండి, మనము గొర్రెలమే. హల్లెలూయా, మనము గొర్రెలమే. నా గొర్రెలు నా స్వరమును వింటాయి అంటున్నాడు పరిశుద్ధ గ్రంథములో దేవుడు. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, అవి నా దొడ్డిలోనికి వస్తాయంటే ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయంటే దేవుని స్వరమును వినట్లేదు. ఒకవేళ విన్న గొర్రెలు కూడా తినట్లేదు. తినని కారణాన్ని బట్టి, వినని కారణాన్ని బట్టి దేవుని దొడ్లోనికి రావటం మానేసి ఎక్కడికి వెళ్తున్నాయి? సాతాను దొడ్లోకి వెళ్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆ సాతానే కట్టికి వాడితో సమానం.